హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ వ్లాగ్. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. సరే, ఇప్పుడైతే ముందుగా అయితే మనము ఈరోజు శామగడ్డల కార పులుసు చేద్దామని అనుకుంటున్నానండి. దానికోసం అయితే ఈరోజు ఉదయమే పిల్లలకు మామూలుగా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసుకునేదాన్ని. సరే, ఇంకా పిల్లలకు కూడా తిని పులుపు చారులు అంటే చాలా విసుక్కుంటున్నారనమాట పిల్లలు. మా ఇంట్లో మా వారు కూడా అంతే, పులుపు చారులు అయితే పడదు. కానీ వాళ్ళు తినేటట్టు నచ్చేటట్టుగా చేద్దాము అని మా అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మా 10th క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా టేస్ట్గా ఉండేదన్నమాట. తర్వాత మా అత్తగారు ఒకసారి చేశారు. ఇది కొంచెం కాయ బంకగా ఉంటుందని సరిగా తయారనమాట. కాకపోతే నాకు ఇష్టం అనమాట ఈ పులుసు. శామగడ్డల శనగగింజల కార పులుసు అనమాట. దీంట్లో చిన్న చేపలన్నీ కూడా వేసుకుంటారు, కానీ నేను ఇప్పుడు అదంతా వేయట్లేదు, పిల్లలు తినరు కదా అని ఇలాగైతే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒకసారి చూసేద్దాము నేను చేసే విధానం. నీకు నచ్చినట్టయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్గా బాగుంటుందండి. సంగటికి కానీ వేడి వేడి రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ముందుగా అయితే శామగడ్డల్ని బాగా కడుక్కొని ఉప్పేసి బాగా ఒక పాత్రలో ఉడకపెట్టుకుంటున్నాను. పొట్టు తీయడానికి బాగా ఈజీగా వస్తుందన్నమాట. ఆ విధంగా ఉప్పేసి ఉడకపెట్టుకుంటున్నాను. కొంచెం మెత్తబడినప్పుడు చాకుతో అలా గుచ్చి చూసామంటే ఉడికిపోయి ఉంటుంది. అలాగ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అదైతే ఉడుకుతుందన్నమాట. సరే, దానికోసం అయితే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటా ఇవన్నీ ఒక రెండు వేసి అయితే మా పిల్లలు అల్లరి చేస్తున్నారనమాట. అవన్నీ సన్నగా తరుక్కున్నాను. తెల్లగడ్డ, టమాటా, ఎర్రగడ్డ సన్నగా తరుక్కున్నాను. చింతపండు అయితే ఒక నిమ్మ సైజ్ అంతా బాగా నానబెట్టుకున్నానండి. దీనికోసం అయితే కొంచెం ఆయిల్లో వడియం వేసి ఇంగ వేసి పెట్టుకున్నామంటే చాలా భలే ఉంటుంది. శనగగింజలు అయితే నేను పచ్చి శనగగింజలు కాదండి, శనక్కాయలు కూడా కాదు. నేను రాత్రి ఎండు శనగగింజలు ఉంటాయి కదా, అవి రాత్రిలో నానవేసేసాను అనమాట. ఒక గ్లాస్ అంతా నానబెట్టేశాను. అది తెల్లారితో బాగా మెత్తగా నానిపోయింది. అదైతే 2 విజిల్లు అయితే కుక్కర్లో పెట్టేశాను. సరే, ఇంకా బాండల్లోనే చేసేద్దాంలే, తొందరగా పిల్లలకి టైం అయిపోతుందనే ఉద్దేశంతో నానబెట్టున్నాను. బాగా విజిల్ పెట్టేశాను అనమాట. ఒక 2 విజిల్కి మెత్తగా వచ్చేసింది. పక్కన పెట్టుకున్నాను. శామగడ్డలు కూడా ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాగుంటుంది. పొడుగుగా కూడా కోయచ్చు, చిన్నగా కూడా కోయచ్చు. నేనైతే చిన్నగా కోసి పెట్టుకున్నాను అనమాట. సరే, బాండలు పెట్టి ఆయిల్ వేసి కారపులుసలకి వడి వేస్తామంటే చాలా భలే స్మెల్ మంచిగా వస్తుందండి. సూపర్ టేస్ట్తో గుమగుమలాడుతుంది అనమాట పులుసు. సరే అని చెప్పి ఇంకా అవన్నీ వడి వేసుకొని ఇంకా ఇంకో కొద్దిగా ఈ శామగడ్డలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని కూడా బాగా వాడ్చుకున్నాను అనమాట. బంక లేకుండా దాంట్లోని బాగా కడాయిలో వాడ్చిన తర్వాత ఇంకైతే ఈ శనగగింజలు ఉంటాయి కదా, శనగగింజలు ఉడకపెట్టుకున్నవి అవైతే ఒక కప్పు పక్కకు తీసి పెట్టుకున్న, పిల్లలు మా వాడికి ఇష్టమని పక్కకు తీసి పెట్టుకుని మిగతా గింజలు అయితే వేసేసాను అనమాట. దాంట్లోని బాగా వాడ్చిన తర్వాత చింతపండు గొజ్జు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పులుపును కూడా ఆ కాయల్లోనే మనం దాంట్లోకి బాగా వేసేసుకోవాలి. తొక్క లేకుండా పిండుకోవాలి. 1-2 సార్లు నీళ్ళు వేసి పులుపు అయితే కలుపుకొని దాంట్లోకి కడాయిలోకి వేసుకోవాలండి వాడ్చేటప్పుడు. సరే అని చెప్పి ఇంకా ఈ విధంగా చేశాను అనమాట. కలబెడుతూ ఉన్నాను. అది కొంచెం వాడిన తర్వాత బాగా కొంచెం బంక అనేది పోతుంది మనం వాడిస్తే ఆయిల్లో శామగడ్డలకి. తర్వాత అయితే ఈ పులుపు కలిపి పెట్టుకుని బాగా వంచి పిసికేసి వేసేసాను అనమాట పులుసులోకి, కడాయిలోకి. ఇంకా అయితే కొంచెంసేపు బాగా ఉడుకుతూ ఉండేటప్పుడే మనకు తగినంత కారం వేసుకోవాలండి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. మనము ముందుగా గింజల్లో కాయల్లో ఉడకపెట్టున్నాం కాబట్టి కొద్దిగానే ఉప్పు పడుతుంది. కొంచెంగా ఉప్పు వేసుకొని తర్వాత అయితే మిరప్పొడి మనకు తగినంత, అంటే నేనైతే 2 స్పూన్లు వేసుకుంటాను. కొంచెంగా కారం తక్కువే చేద్దామని పిల్లల కోసము. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లకి అదే వేస్తున్నాను అనమాట, రైసు. సరే, ఉదయమే చేసేద్దాము ఈరోజు అని చెప్పి చేస్తున్నానండి. అట్లన్నా పిల్లలు మేడం వాళ్ళు అరిస్తే తింటారు కదా అనే ఉద్దేశంతో పిల్లలు కూడా గింజలు తెచ్చేస్తున్నారు. ఇట్లా పులుపు చారులు తినటం లేదనమాట. సరే, వాళ్ళకి నచ్చినట్టు చేద్దామని కొంచెం అన్నీ తక్కువ వేసి చేస్తాను. చాలా భలే వచ్చిందండి, కుదిరింది. సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుందనమాట. శామగడ్డల గింజల కార పులుసు అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే కుదిరిందండి నా పులుసు, శామగడ్డల కార పులుసు. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అంతే.
ఇక్కైతే పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేశాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.